నటి కంగనా రనౌత్కు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అవును, ఇప్పుడు ఆమె సెక్యూరిటీ ఖర్చుపైనే చర్చ నడుస్తోంది. సుప్రీంకోర్టు అడ్వకేట్ బ్రిజేష్ కల్లప్ప ట్వీట్ చేయడం, దానిపై కంగనా స్పందించడం అది కాస్త చర్చనీయాంశమైంది. ఇటీవల కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర సర్కార్ మధ్య వార్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. శివసేన హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 9వ తారీఖున ముంబైకి కంగనా వెళ్లే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం Y+ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భద్రత మధ్య ఆమె ముంబై చేరుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. తిరిగి ఆమె సోమవారం తన స్వస్థలమైన మనాలి చేరుకున్నారు. దీంతో ఆమె భద్రతపై సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కల్లప్ప ఇక కంగనాకు సెక్యూరిటీని తొలగించాలంటూ కోరారు. కేంద్ర ప్రభుత్వంపై 10 లక్షల రూపాయల భారం పడుతుంది. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుని అందుకోసం ఖర్చు చేస్తారు. ఇప్పుడు కంగనా హిమాచల్ ప్రదేశ్లో సురక్షితంగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కంగనాకి ఏర్పాటు చేసిన సెక్యూరిటీని వెనక్కి రమ్మని చెప్తుందా అని పేర్కొన్నారు. కంగనా కూడా దీనికి ధీటుగా స్పందించారు. బ్రిజేష్ జీ, మీరు నేను ఊహించుకుని చెప్పేదాన్ని ఆధారంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం భద్రత ఇవ్వదు. ఇంటెలిజెన్స్ బ్యూరో అన్ని కోణాల్లో విచారించిన తర్వాతే దాని ఆధారంగా నాకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఇప్పుడు కంగనా వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా తయారైపోయింది. అందువల్లే ఆమెకు కేంద్ర ప్రభుత్వం Y+ భద్రతను కల్పించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయవాది ట్వీట్తో కంగనా ఖర్చు భారం ఎంతో తెలిసొచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.